హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్‌కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ 'వైకుంఠ ప్రాప్తి'. ఈ కథను రాసిన వారు ఆరుపల్లి గారు. ఒకప్పుడు అమృతపురంలో శివయ్య, నాగమ్మ అనే దంపతులు ఉండేవారు. వారు బ్రతుకు తెరువు కోసం 4 ఇళ్లల్లో కాయకష్టం చేసి జీవించేవారు. భార్యాభర్తలిద్దరికీ దైవభక్తి ఉండేది. కానీ వారికి అందరిలా పండ్లు, ఫలాలు తీసుకొని కోవెలకు వెళ్ళడానికి కుదిరేది కాదు. ఊళ్ళో వారెవరైనా కోవెలకు వెళ్లి ప్రసాదం చేతుల్లో పెడితే ఎంతో ఆనందంతో నోట్లో వేసుకొని ఆ భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండేవారు వారి కష్టాలు గట్టెక్కాలని. ఆ ఊళ్ళో రామానుజాచార్యులు చేయి తిరిగిన వైద్యుడు. తన హస్తవాసి వల్ల ఎటువంటి జబ్బుతో బాధపడేవారినైనా వైద్యం చేసి నయం చేసేవాడు. అయితే అతను కోపిష్టి. రోగుల నుండి రోగం పేరిట డబ్బు బాగా గుంజేవాడు. ఆ కారణంగా తాహతు ఉన్నవారు మాత్రమే అతని వద్దకు వెళ్లి రోగాలు నయం చేసుకుంటుండేవారు. ఒక పర్యాయం శివయ్య తల్లికి సుస్థి చేసి మంచం పట్టింది. శివయ్య ఆచార్యుల వద్దకు తీసుకుని వెళ్లి తన తల్లిని ఎలాగైనా ప్రాణాలతో కాపాడమన్నాడు. శివయ్య దారిద్ర్యం గురించి బాగా తెలిసిన ఆచార్యులు నిర్మోహమాటంగా, నీ తల్లి రోగం నయం చేయడానికి బోలెడంత డబ్బు అవసరం. ఆ డబ్బు నీ వద్ద లేదు. వైద్యం చేయడం నా చేత కాదు అనేశాడు. ఆ మాటలకి శివయ్య, అయ్యా, మీరు సర్వం తెలిసినవారు. తల్లిని మించిన దైవం లేదు. ఎలా అయినా నా తల్లి ప్రాణాలు కాపాడండి. కాయకష్టం చేసి మీ రుణం తీరుస్తాను అని ఎన్నో విధాల ప్రాధేయపడ్డాడు. ఆచారి శిలాహృదయం కరగకపోవడంతో శివయ్య తల్లి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఒక సంవత్సరం కార్తీక మాసంలో ఆ ఊరి శివాలయంలో పంచముఖుడు అనే ఓ స్వామీజీ బస చేసి ప్రతిదినం భక్తులకు శివలీలలు, శివపురాణం గురించి చెబుతూ అనేక ఆధ్యాత్మిక విషయాలు కూడా చెప్పేవాడు. స్వామీజీ ఆధ్యాత్మిక బోధనలకు ఎందరో ఆకర్షితులై ప్రతిదినం వెళ్లి వింటుండేవారు. ఒక దినం స్వామీజీ అక్కడకు చేరిన భక్తులతో, నాయనలారా, నేను దేహాన్ని చాలించే సమయం దగ్గరకు రానున్నది. రాబోయే ముక్కోటి ఏకాదశి దినాన మీరందరూ కడు నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో ఆ నారాయణుణ్ణి పూజించి దేవుని అనుగ్రహం పొందినట్లయితే అలాంటి వారికి సరాసరి వైకుంఠం నుండి పుష్పక విమానం దిగివచ్చి వైకుంఠానికి తీసుకువెళ్లే ప్రాప్తి కలుగుతుంది అని పూజకు అవసరమయ్యే సామాన్లు, చేసే విధానం అందరికీ చెప్పాడు. స్వామీజీ మాటలు ఆ నోట ఈ నోట ఊరంతా పాకి అందరికందరూ పూజ చేసి వైకుంఠ ప్రాప్తి కలగాలని కలలు కన్నారు. శివయ్యకు, వాడి భార్య నాగమ్మకు వైకుంఠ ప్రాప్తి అంటే తలకెక్కలేదు. అందుకే వారు కనబడిన శాస్త్రి గారిని అడిగారు, వైకుంఠ ప్రాప్తి అంటే ఏమిటి అని. ఒక ముక్కలో చెప్పాలంటే భగవంతుని సన్నిధి చేరుకోవడం. ఆ ప్రాప్తి సర్వసాధారణంగా ఎంతో ఉత్తములకు గాని వేరెవ్వరికీ లభించదు అన్నాడు. శాస్త్రి మాటలు దంపతులిద్దరకు తలకెక్కని విషయమై వారి పనిపాటలు వారు చూసుకోసాగారు. వారం దినాల తర్వాత ముక్కోటి ఏకాదశి. ఊళ్ళో ఎవరింట చూసినా వైకుంఠ ప్రాప్తి తమకే దక్కాలన్న ఆశతో పూజ చేసే ప్రయత్నంలో మునిగి ఉన్నారు. శివయ్య ఆచారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆచారి కోడలి మీద పెద్ద పెద్ద కేకలతో చిందులు తొక్కుతున్నాడు. ఆమె ఓర్పుతో మౌనంగా తల దించుకొని వింటుంది. విషయం తెలియని శివయ్య ఆచారితో నెమ్మదిగా, అయ్యా, జరిగిన విషయం ఏమిటి? ఎందుకలా ఆమె మీద మండిపడుతున్నారు అన్నాడు. ఆచారి శివయ్యతో, ఈ దినం పూజ కోసం అతి కష్టంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వారం దినాలు ముందుగా తీసుకువచ్చి గాజు జాడీలో భద్రపరిస్తే బాధ్యతారహితంగా ప్రవర్తించినందువలన చేయి జారి జాడీ ముక్కలైపోయింది. పూజకు వేళ కావస్తుంది. ఇప్పటికిప్పుడు నాకు ఆవు నెయ్యి ఎవరిస్తారు? నా పూజకు భంగం కలిగిపోయింది కదా అన్నాడు. శివయ్యకు అప్పుడు చటుక్కున 10 దినాల క్రితం తన భార్య పాలేరు ఇంట గొడ్డులా కష్టపడిందని పాలేరు భార్య నెయ్యి ఇచ్చింది. ఆ నెయ్యి సున్నుండలు చేయడానికి దాచింది. అది గుర్తుకు వచ్చి ఆచారితో, అయ్యా, ఈపాటి చిన్న విషయానికి ఎందుకలా విరుచుకుపడుతున్నారు? నేను మీకు కావలసిన ఆవు నెయ్యిని చిటికలో తీసుకువస్తాను. మీ పూజకు ఎటువంటి ఆటంకం కలగదు అని అక్కడి నుండి బయలుదేరాడు.
శివయ్య కొంత దూరం నడిచేసరికి 70 ఏళ్ల ప్రాయం గల కామాక్షమ్మ చేతికర్రతో గడగడ వణికిపోతూ, ఒరేయ్ శివయ్య, ఆ దేవుడే నిన్ను పంపించాడులా ఉంది. వైకుంఠ ప్రాప్తి పూజకు అన్నీ సిద్ధం చేశాను. కాని ఒక్క పువ్వు ఎక్కడా దొరికిన పాపాన పోలేదు. స్వాముల వారు చెప్పినట్లు పూజ చేస్తే ఆ ప్రాప్తి ఏదో నాకే దక్కుతుంది. 4 పువ్వులు తీసుకురా నాయనా, చచ్చి నీ కడుపున పుడతాను అంది. అప్పుడు శివయ్యకు తను అడపాదడపా పనిచేసే బంగారయ్య ఇంటి పెరట్లో ఉన్న బోలెడన్ని పువ్వుల చెట్లు గుర్తుకు వచ్చి 4 పువ్వులు అడిగితే కాదండు, ఇస్తాడు. అలాగే అని తల ఊపి బయలుదేరాడు. శివయ్యకు కొంత దూరంలో శాస్త్రి కనపడి, ఒరేయ్ శివయ్య, ఎన్నో ఇబ్బందులతో వైకుంఠ ప్రాప్తి కలగాలన్న ఆశతో అన్ని సామాన్లు సిద్ధం చేశాను. నూనె దొరకక పూజ ఆగిపోయింది. ఒకరిద్దరిని నోరు విడిచి అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. పూజకు వేళ దాటిపోతుంది. నువ్వు కాస్త నూనెని తీసుకుని వస్తే దీపారాధన చేయగలను అన్నాడు. అప్పుడు శివయ్యకు ఒక దినం తెలుకలి రాయుడి ఇంట గానుగ ఎత్తు వెంట తిరిగే పనివాడు రాక పని ఆగిపోయింది. అప్పుడు రాయుడు శివయ్యకు కబురు పంపి పని చేయించుకొని ప్రతిఫలంగా సేరు నూనెను ఇచ్చాడు. ఆ నూనెను తన భార్య నాగమ్మ పండగ నాడు పిండి వంటలు చేయడానికి దాచిన విషయం గుర్తుకు వచ్చి శాస్త్రికి తను నూనె తీసుకుని వస్తానని హామీ ఇచ్చి బయలుదేరాడు. శివయ్య టక్కున ఇంటి నుండి బయటపడేటప్పుడు భార్య షావుకారు దుకాణంలో బెల్లం, మినప్పప్పు రవుగా తీసుకుని రమ్మన్న విషయం గుర్తుకు వచ్చి షావుకారు ఇంటికి బయలుదేరాడు. శివయ్యను చూసి చూడగానే షావుకారు, ఒరేయ్ శివయ్య, దేవుడిలా సమయానికి వచ్చావు. ఈ దినం వైకుంఠ ప్రాప్తి పూజకు తెచ్చిన పాలు అన్నింటినీ పిల్లి పొట్టన పెట్టుకుంది. పాలు లేక పాయసం ఆగిపోయి పూజకు అంతరాయం కలిగింది. ఇదిగో ఈ చెంబు నిండా పాలు తీసుకునిరా అన్నాడు చెంబు చేతికి అందించి. శివయ్యకు అప్పటికప్పుడు పాలు ఎక్కడి నుండి తీసుకుని రావాలో అర్థం కాక ఆలోచించాడు. అప్పుడు వాడికి పాలేరు పైడిరాజు ఇంట ఎన్నో ఆవులు గేదెలు ఉన్న విషయం గుర్తుకు వచ్చి ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ దినం పశువుల శాలను శుభ్రం చేసే పనికుర్రవాడు రాక ఒకటే కంపు కొట్టడంతో పైడిరాజు తెలివిగా శివయ్యతో, నువ్వు కోరినన్ని పాలు ఇస్తాను, అయితే నువ్వు ఆవుల శాలని బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది అన్నాడు. శివయ్య చేసేది లేక రెక్కలు విరిగేటట్లు ఆవుల శాలను శుభ్రపరిచి చెంబు నిండా పాలు తీసుకొని ఇల్లు చేరి భార్యతో ఆచార్యులకు కావలసిన నెయ్యి, కామాక్షమ్మకు కావలసిన పువ్వులు, శాస్త్రికి కావలసిన నూనె గురించి చెప్పాడు. అది విని శివయ్య భార్య నాగమ్మ భర్తతో, వారు కోరినవన్నీ మన ఇంట ఉన్నాయి. సున్నుండలు, పిండి వంటలు ఈ దినం కాకపోతే రేపు మనం చేసుకొని తినవచ్చు. మనకి ఎలాగూ ఈ పూజ చేసే శక్తి లేదు. కనీసం వారికైనా సహాయపడి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా చేద్దాం అని బంగారయ్య ఇంటికి పువ్వుల కోసం బయలుదేరి వెళ్ళింది. విషయం అర్థం చేసుకున్న కపటబుద్ధి బంగారయ్య తోటలో కలుపు మొక్కలు తీసి కావలసినన్ని పువ్వులు తీసుకుని వెళ్ళమన్నాడు. నాగమ్మ మహదానందంతో కలుపు మొక్కలు పీకుతుంటే బ్రహ్మజీవుడు మట్టకు ఉన్న ముళ్ళులు అరచేతిలో గుచ్చుకొని ప్రాణం పోయినంత పనయింది. అయినా ఆమె చెలించక పని పూర్తి చేసి పువ్వులు కోసి ఇంటికి వెళ్లి నూనె, నెయ్యి కూడా భర్తకు అందించింది. శివయ్య అన్నింటినీ మూటగట్టుకొని ఆచార్యులు ఇంటికి వెళ్లి నెయ్యి, బామ్మకు పువ్వులు, శాస్త్రికి నూనె, షావుకారుకి పాలు ఇచ్చాడు. అందరికందరూ ఎంతో ఆనందించి పూజలు ప్రారంభించారు. పూజలు ముగించుకొని అందరికందరూ స్వామీజీ వద్దకు వెళ్లారు. స్వామీజీ తన శక్తి మహిమతో వైకుంఠ ప్రాప్తి ఎవరికి కలుగుతుందో, ఎవరి కోసం ఆకాశం నుండి పుష్పక విమానం దిగి వస్తుందో తెలుసుకోదలిచి ధ్యానంలో మునిగిపోయాడు. అందరూ వైకుంఠ ప్రాప్తి తమకే దక్కుతుందన్న భ్రమతో నారాయణ స్మరణ చేస్తున్నారు. అంతలో ఆకాశంలో మెరుపులు ప్రారంభమయ్యాయి. ఎంతో సువాసన నిండింది ఆ ప్రాంతం అంతా. ఎక్కడి నుండో భజంత్రీలు మోగించే చప్పుడు, బూరలు ఊదినట్లు, జయగంటలు మోగుతున్నట్లు శబ్దం అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేశాయి. స్వామీజీ కళ్ళు తెరిచి చూశాడు. తనకు ఎదురుగా పండితులు, పామరులు, షావుకారులు, కోటీశ్వరులు, భూస్వాములు చేతులు జోడించి భగవంతుని స్మరిస్తున్నారు. అప్పుడే పూలవర్షం కురిసింది. స్వామీజీ అక్కడకు చేరిన శివయ్య నాగమ్మతో,
మీ ఉదార బుద్ధికి, పరోపకార ధ్యేయానికి భగవంతుడు ఎంతో సంతోషించి పూజ చేయకపోయినా ఆ పూజ చేసేవారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలగాలన్న తలంపుతో రెక్కలు ముక్కలుగా శ్రమించి తోడ్పడినందుకు ఆ భగవంతుడు మిమ్మల్ని వైకుంఠం తీసుకొని పోవడానికి అదిగో ఆ దిగివస్తున్న పుష్పక విమానం పంపుతున్నాడు. మీ దంపతుల జీవితం ధన్యమైంది. ప్రతిఫలాన్ని ఆశించకుండా పరుల శ్రేయస్సు కోరే మీరు ధన్యులు అన్నాడు. అందరూ స్వామీజీ మాటల్లో సారాంశాన్ని గ్రహించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.